శ్రీకృష్ణాష్టమి వేడుకల్ని ఉత్సాహంగా జరుపుకున్నారు. ఊరేగింపులో ఊహించని విషాదం చోటు చేసుకుంది. 5 కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగిల్చింది. విద్యుత్ శాఖ నిర్లక్ష్యమే ఇందుకు కారణమని రామంతపూర్ వాసులు చెబుతున్నారు. మృతుల కుటుంబాలు కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. నిన్న జరిగినటువంటి ఏదైతే ఇన్సిడెంట్స్ ఉందో చాలా బాధాకరమైన ఇన్సిడెంట్స్ మనం చూస్తూ ఉన్నాం. మొత్తం అయితే ఈ యొక్క కృష్ణ యాదవ్ ఇంటి దగ్గర మనం ఉన్నాం. తీవ్రంగా వాళ్ళ ఇంట్లో వాళ్ళ బంధువులతో పాటు మొత్తం భోజనాలు మొత్తం టోల్గా మిన్నంటినట్టు తెలుస్తుంది. అయితే మొత్తం చూసుకుంటున్నాం. అయితే ఇక్కడ ఉన్నటువంటి కృష్ణ యాదవ్ వీళ్ళ నాన్న ఈ యొక్క సంఘానికి అధ్యక్షుడు కూడా వీళ్ళ నాన్న. అందుగురించే మొత్తం టోల్గా చూసుకుంటే అయితే రోదనలతో మొత్తం రోదనలు ఎక్కడ చూసినా కానీ అయితే రోదనలు మిన్నంటినే అనే తెలుస్తుంది. మొత్తం మనం చూసుకుంటే కనుక అయితే మనం ఇక్కడ అయితే చూసుకుంటే అయితే వాళ్ళ మదర్ ఉన్నారు. అయితే వాళ్ళ యొక్క మదర్ ఉన్నారు. మదర్తో మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. అమ్మ చెప్పండి. అమ్మ చెప్పండి. నా కొడుకు కనబడాడు సారు. ఓ సార్ నా కొడుకు ఒక్కడే సారు. ఓ సార్ నా కొడుకు మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నా. ఓ సార్ నా కొడుకు ఎంత చిన్న వయసు. ఓయ్యా నన్నన్న తీసుకుపోలేదు. ఓయ్యా నా కొడుకు నన్ను ఉంచలేదు. ఓయ్యా నా కొడుకుని అలక్కుని అందుకుపోయిండు. ఓయ్యా నా కొడుకు ఇంత పని చేస్తాడని అనుకోలేను. ఓయ్యా అనుకోకుండా నా కొడుకు కింద పని. ఎప్పుడైందమ్మా? ఎన్ని గంటలకైంది? 12:30కు. ఓమ్మ నా కొడుకు చూడడానికి వచ్చి రావే. ఓమ్మ నా కొడుకు కనబడమ్మా. ఓమ్మ బుద్ధిని కొడుకు ఎట్లుండని అడుగుతావా? నీ బుద్ధి కొడుకు కనబడే. ఓమ్మ వాళ్ళ మదరు అయితే చాలా అయితే తీవ్రంగా బాధపడుతున్నట్టు వాళ్ళ ఫాదర్ కూడా మనతో పాటు ఉన్నారు. అన్న చెప్పండి, ఎన్ని గంటలకు జరిగింది? ఎట్లా ఉండేవారు? మా అబ్బాయి చాలా మంచి వ్యక్తి స్వామి. ఇలాంటి ప్రోగ్రామ్ దేవుడు పిచ్చి ఆయనకు మంచి ప్రోగ్రామ్, మంచి అందరూ కలిసి గట్ట ముందు మంచి ప్రోగ్రామ్ అన్నిటికీ ఆయననే ఉండి మనం చేయించాను సార్. నేను ఒక అధ్యక్షుడు, నేను యావ సంఘానికి మాకు తోపు అందరూ పూజా కార్యక్రమం అన్ని ఉట్లకి అంత మంచి చేస్తాము. ఇది రథరాత దేవుని తీసుకొచ్చి అంతే అయిపోయి 10 సెకండ్లే జస్ట్ గోడ గేట్ 10 సెకండ్లే సార్. అక్కడ పైన మీరు అక్కడ తెగిన విషయం వీళ్ళు తెలియదు. అక్కడ అదే దాంట్లో అదే వాళ్ళ బండి పెట్రోల్ అయిపోయింది. అది అయిపోయింది కాబట్టి ఇది ఎందుకని అంత నూపుతున్నా. అది మా అబ్బాయికి ఇంటికి వచ్చారు తినేసి. మళ్ళీ మా డాడీ నూలుకొస్తాను వచ్చే లోపల అక్కడ నూకుతున్నారు. అరే నువ్వు అంటున్నా పోయి నూకనికి పోయాడు. జస్ట్ అంతే ఇట్లా నూకే లోపలనే కదా కొట్టేసరికి అక్కడక్కడ అందదు అనిపించదు. అక్కడ మీరు అధ్యక్షులుగా ఉన్నారంట. ఎన్నోసార్లు ఇది చేశారు. ఇప్పుడే కొత్తగా కాదు, ప్రతి సంవత్సరం చేస్తూ వస్తుంటారు. కానీ అనుకోకుండా జరిగినది అక్కడ ఉన్నటువంటి వైర్లను గమనించకపోవడం ఏమంటారా? అక్కడ పైన వైర్లు అక్కడ గవర్నమెంట్ ఆల్మోస్ట్ అది తెగిన విషయం వాళ్ళకి తెలుసు. వాళ్ళకు ఊరికి కరెంట్ పని వాళ్ళకు అక్కడ ఫస్ట్ గణేష్ పోయినప్పుడు అది తెగిందట వేరు. వాళ్ళు దాన్ని అక్కడ కరెంట్ పని తీసుకోవాలిగా. వాళ్ళు పని తీసుకొని అట్లా పెట్టారు. వీళ్ళకి మీరు ఇక అయితే మేము తీసుకొని పోతే బండి ఆన్ ఆగాలని ముందు అక్కడ ఆగింది. కర్మట్లో వచ్చింది సార్. కానీ నాకున్న ఒక్క బస్ నాకు ఇది పాలంక బతుతో నేను పోనీ మాకు ఉన్న కాదని మా జాబ్ లాగే కదా సార్. మా ఉన్న ఒక్క పైన కారు ఏదో అందుకే తీసుకుని వస్తాను. ఏం చేస్తుండేవాడు మీ అబ్బాయి? ఏం చేస్తుండేవాడు మా అబ్బాయి? ఆ పాలం సార్, పాలంతో ఏది అదే అవి ఏంటి ఇంకా అవి అప్పుడప్పుడు ఇస్తారు అంతే సార్. వేరే ఏమి సార్ మాకు ఆధారం అందరికి అందుబాటులో ఉంటుంది సార్. ఇక్కడ మా వాళ్ళు కానీ ఏదైనా సార్ ప్రతి అందుబాటులో ప్రతి సేవకరంగా ఇస్తారు. మంచి అబ్బాయి మా అబ్బాయి. కాలేజీ ఏ విషయమన్నా చాలా ఇలాంటి అబ్బాయి నాకు పుట్టిన. వాళ్ళ ఫాదర్ అయితే తీవ్రంగా బాధపడుతున్నారు. ఒక్కరే కొడుకు అంటూ కూడా. అమ్మ చెప్పండి, ఎట్లా ఉండే వాడు? అయితే ఆ చిన్న ఏజ్లోనే ఇంకా పెళ్లి కూడా కాలేదు అంటున్నారు. చిన్న ఏజ్ బాబుకు తండ్రికి ఒక్కడేనైనా పోత పాలు పోసుకొని బతుకుతున్నాయినా. తల్లి పిచ్చింది. మబ్బులు 5 గంటలకు పోయి పాలు అమ్ముకుంటున్నాయినా. ఎప్పుడు సంఘం ప్రతిసారి తీస్తారు జాతర పాలండి. అది పోయిన దగ్గర కింద మీద పడ్డాయంటే 4 అప్పుడే 5 మంది పాట అయిపోయింది. ఇంకా మీరేమవుతారమ్మా? మీరేమైతారు? మా అల్లుడు అన్న కొడుకు మన్మడయ్యా. ఎట్లా ఉండేవాడమ్మా? మంచోడయ్యా. బస్సులందరి పేరు మంచిగా దిల్లు అని అందరు మంచిగా అంటున్నాయినా. వాళ్ళ నాయనమ్మలు ఇద్దరు అయితే తీవ్రంగా మొత్తం తోలుగా కూడా అయితే కుటుంబం మొత్తం కోల్పోయింది. చిన్న ఏజ్లో ఇంకా మ్యారేజ్ కూడా కాలేదు. చిన్న ఏజ్లో వాళ్ళ నాన్నమ్మ కూడా ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం. అమ్మ చెప్పండి అమ్మ, ఎట్లా ఉండేవాళ్ళు? నా
ఏముందని చెప్పాలమ్మా, నా మనమడు నా బిడ్డకు ఒకడే కొడుకయ్యా. ఓయ్యా నేను కృష్ణుడిని పూజ చేసిరంట నాయనా. విధంగా ఎక్కడ చూసినా కానీ రోదనలతో మిన్నంటినాయి. ఒకడే కుమారుడు అంటూ కూడా బాధపడుతూ ఉన్నారు మొత్తం టోల్గా చూసుకుంటే. అయితే ఎవరిని కదిలించినా విషాద హృదయాలతో ఉన్నారు. అమ్మ చెప్పండి, మీకు ఏమవుతాడు, ఎట్లుండే? మా అన్న కొడుకు అవుతాడు. ఎట్లా ఉండేవారమ్మా? మంచిగా ఉండే అమ్మా, మంచిగా ఉండే. రాఖీలో గట్టిపోయినా 100 రూపాయలు ఇచ్చిండు, ఎన్నెళ్ళేంది ఇచ్చిండు. మా అన్న ఆయన చీర పెడతాడు, పైసలన్నీ ఇస్తాడు. ఈసారి మంచిగా ఉన్నప్పుడే ఇట్లా తీసుకుపోయిండు దేవుడు. మాకు బాధ అనిపిస్తుంది అన్న. మంచిగా మారిండు, మంచిగా ఉండు, ఊర్లో అందరు మంచిగా ఉన్నారు, మంచిగా మారిరు అని చెప్పిరన్న. నా అన్న కొడుకు ఇట్లా చేస్తాడు అనుకోలే. నా అన్న ఇంటి నిండా దావత్ అంటే అందరం వచ్చినామన్న. అన్న అయ్యలేం దావత్ చేస్తారు అన్న. నాన్న కొడుకు మేము అందరం తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. రక్షాబంధన్ రోజు రాఖీ కూడా కట్టాను, ఇంత ఘోరంగా అవుతుందంటూ కూడా ఊహించలేనంటూ కూడా బాధపడుతున్నారు. మనం చూస్తూ ఉన్నాం, ఎక్కడ చూసినా కానీ ఫ్యామిలీ మొత్తం టోల్గా కూడా తీవ్రంగా ఇదవుతున్నారు.